ఇప్పుడు మీరు అడగాలి, సతీ సహగమనం అనేటువంటిది భారతంలో ఉందా? ఉంది. కానీ ఎలా ఉంది? సతీ సహగమనం గురించి చరిత్రకారులు రాసిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్, తప్పుడు వ్యాఖ్యానం. ఆ రోజుల్లో భర్త పోగానే భార్యను కూడా బలవంతంగా చితిలోకి తోసేవారు అనేటువంటిది భారతీయ ధర్మంలో లేదు. ఇది కట్టుడు కల్పన. ఒకవేళ భర్త మరణాన్ని తట్టుకోలేక ఏ స్త్రీ అయినా తాను స్వచ్ఛందంగా నా దేహాన్ని నేను ఇక్కడ చాలిస్తా అనేటువంటిది ఆవిడకు కలిగి ఆవిడ వెళ్ళితే వద్దనే వాళ్ళు కాదు తప్ప, బలవంతంగానైతే చితిలో తోసేటువంటి క్రూరత్వం అనేటువంటిది మాత్రం మన సనాతన ధర్మంలో లేదు, 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 ఎక్కడా లేదు. ఇది ఆచారం కాదు, ఇది తమకు తాము కల్పించుకున్నటువంటి ఒక కట్టుబాటు. అది కూడా కొన్ని చోట్లనే. చరిత్రలో సహగమనం చేసినటువంటి అమ్మాయిలు పేర్లు కనుక మీరు తెలుసుకుంటే వాళ్ళంతా సాధ్వీమణులు, చాలా గొప్పవారు. మామూలు వాళ్ళెవరూ చెయ్యలే. మీరు చరిత్ర చూస్తే చరిత్రలో పద్మిని, రాణి పద్మావతి చూశారు కదా. కొంతమంది రాజపుత్ర స్త్రీలు తమకు తాము సమర్పించుకున్నారు. మహాభారతం వంటి గ్రంథంలో కానీ పురాణాల్లో కానీ ఇంతకంటే ఎక్కువ చెప్పలే.